అమ్మ కుందనా, నాన్నా పెళ్ళిక్కడ జరుగుతుంటే నువ్వు అటేటో చూస్తావేంటమ్మా? ఆ కాంచనమాల వస్తుందేమోనని. ఏంటి కాంచనమాల? అన్నయ్య, పెళ్లికి కాంచనమాల వచ్చిందిలే. కాంచనమాల వచ్చారా? అయినా పిలువని పేరంటానికి తను రావడం ఏంటి? సమంతకమణి హారాన్ని రేపు తెచ్చిస్తానని చెప్పాను కదా. నాన్న, కాంచనమాల మనం పిలిస్తే రాలేదు, రంగమ్మత్త పిలిస్తే వచ్చింది. ఏ మనిషి నీడైతే నా పిల్లల మీద పడకూడదు అనుకున్నాను, అదే మనుషుల సమక్షంలో నా బిడ్డ పెళ్లి జరుగుతుందన్నమాట. అయినా వస్తే రాని, ఆవిడొస్తే మనకేంటి? భయపడ్డం లేదన్నయ్య, కాకపోతే మనం అంటే వాళ్ళకి పడదు కదా, ఏదైనా గొడవ పెట్టుకుంటారేమోనని. పెట్టుకుంటారు. నేనేమీ ఒకపటి మాణిక్యాన్ని కాదు, వాళ్ళు గొడవలు పెట్టుకుంటే మౌనంగా నిలబడ్డానికి. వచ్చి మర్యాదగా అక్షింతలు వేసి వెళ్ళారా సరే, లేదా నాలో మరో మాణిక్యాన్ని చూస్తారు. సభూమిస్తృతో వృత్త పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతామృతత్వస్యేశానః యదన్యేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోధ్యాయాస్య పురుషః ఆదోభూతాని విపాదస్యాం తం విధి శివాదూర్భూవై పురుషః ఆదోస్యాః భవాత్మనః అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. దేవుడా, మా అక్క చిరునవ్వు ఇలాగే ఉండేలా చూడు స్వామి. మా బావతో కలిసి హ్యాపీగా ఉండేలా చూడు. ఏ ఆటంకం లేకుండా నువ్వే ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలి స్వామి. అమ్మా, వధూవరులు ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టండి అమ్మా. వధూవరులు ఇద్దరికి తెరచాప అడ్డుగా పట్టుకోండి. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిస్తృతో వృత్త చతుష్పదశాంగుళం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతామృతత్వస్యేశానః యదన్యేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోధ్యాయాస్య పురుషః ఆదోస్య విశ్వభూతాని విపాదస్యాం తం విధి. అత్తయ్య, చూసావా, హారం కనిపించకుండా ఆ దేవుడు ఎలా అడ్డుపడ్డాడో. ఇలా ఎంతసేపని కాపాడతామే? వీళ్ళు కావాలని తెర అట్టు పెట్టించినట్టున్నారు. చూస్తా ఎంతసేపు ఆపుతావో. బాబు, జీలకర్ర బెల్లం ఒకరి శిరస్సు మీద ఒకరు పెట్టుకోండి. శాస్త్రాలేమో ఈ పెళ్లికి ఏవో అడ్డు తగులుతాయని చెప్తున్నాయి. ఇక్కడేమో జీలకర్ర బెల్లం కూడా పెట్టించేశారు. చూస్తాను కుందనా, నువ్వేదో తప్పు చేశావు. ఎంతసేపు దాన్ని కప్పిపుచ్చుతావో నేను చూస్తా. చెప్పండమ్మా. మల్లేశం, ఉదయం నుంచి ఫోన్ చేస్తూ ఉంటే నాట్ రీచబుల్ అని వస్తోందేంటి? సారీ అమ్మా, పక్కన పల్లెకెళ్ళాను, అక్కడ సిగ్నల్స్ లేవు. చెప్పండమ్మా. చెప్పడానికే ఉందిరా నమ్మక ద్రోహి. నిన్ను వెళ్లి కుందన దగ్గర నుంచి డబ్బులు లాక్కున్రా, ఆ పెళ్లి ఆపేయరా అని చెప్తే బంగారం లాక్కొచ్చాను, పెళ్లి ఆగిపోతుందని అబద్ధం చెప్తావా? లేదమ్మా,
నేను నిజమే చెప్పాను. నోర్ముయ్, నువ్వు ఆ బంగారం లాక్కొస్తే ఆ కుందన వాళ్ళక్క పెళ్లి ఎలా చేస్తోందిరా? వాళ్ళక్క పెళ్లి చేయడం ఏంటమ్మా? ప్రస్తుతం నేనక్కడే ఉన్నాను. అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా వాళ్ళక్క పెళ్లి జరిపిస్తోందా కుందన. అంటే అర్థమేంటి? నువ్వు లాంఛనాలకి సంబంధించిన బంగారం తీసుకురాలేదనేగా? అమ్మా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆగండమ్మా. నేను ఏ నగ అయితే వాళ్ళ దగ్గర నుండి లాక్కుని వచ్చానో ఆ నగ ఫోటో పంపిస్తాను. అది చూశాకైనా నేను మిమ్మల్ని మోసం చేయలేదని నమ్మండమ్మా. అక్క, అక్కడ పెళ్లి జరుగుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అక్క, మన సమంతకు మణిహారమే కదా? అవును, అదే మన సమంతకు మణిహారమే. ఎంత ధైర్యం లేకపోతే మన సమంతకు మణిహారం ఆ మల్లేశానికిస్తుంది? మన సమంతకు మణిహారం మల్లేశం దగ్గరుందా? అవును రత్నమాల, ఆ కుందన మనల్ని మోసం చేసింది. మనల్నే కాదు, ఆ రంగమ్మని కూడా మోసం చేస్తోంది. ఏంటక్క నువ్వనేది? అవును, ఆ మల్లేశానికి ఇవ్వాల్సిన డబ్బుకి బదులుగా మన సమంతక మణిహారం ఇచ్చి మనల్ని మోసం చేసింది. అలాగే ఏ గిల్టు హారమో అక్కమెళ్ళు వేసి ఆ రంగమ్మని కూడా మోసం చేస్తోంది. ఇక్కడ జరిగేది పెళ్లి కాదు రత్నమాల, కురుక్షేత్రం. అరే, ఇది మా సమంతక మణిహారం. వదినతో చెప్పాలి. వదినా, ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాగ్నినాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం శ్రీజం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జ్యోతిర్ధ్యానగమ్యం. బాబు గట్టి మేళం, గట్టి మేళం. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధారయతాం ధ్రువం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం హిరణ్యోర్ణాం హరిణీం సువర్ణలలితస్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమతదానీం శ్యాం హిరణ్యం నిందే వృందామస్యంతృషానహం అశ్వపూర్వాం బ్రహ్మత్యాం హస్తినాథ ప్రబోధిని. ఆగండి వదినా, అక్కడ పెళ్లి కూతురు మెళ్ళం మన సమంతక మణిహారం ఉంది. నాకు తెలుసు, పద. శ్రీం దేవీముపప్పయేతే మా దేవి జుహ్రాం కాం భోజ్మితాం. ఆగండి. దేవుడా, కాంచనమాల మా అక్క మెళ్ళలో ఉన్న సమంతక మణిహారం చూసేసింది. దీని మెళ్ళు కూడా సెమంతక మణిహారం ఉందా?
రంగమ్మ, ఆ, నీ కోడలికి కట్నంగా ఇస్తానన్న హారం ఇదే కదూ? అవ్వమ్మా, బాగుంది కదూ? ఏ ఘోరమైతే జరగకూడదని ఇంతసేపు కోరుకున్నాను, ఆ ఘోరమే జరిగిపోయింది. కాంచనమాల, నీకు అడిగే హక్కు లేదు. ప్లీజ్. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. కాంచనమాల, వదిలిపెట్టండి. నా కూతురు మీద చేయేస్తావా? నీ ముత్తుల కూతుర్లే ఇద్దరు కలిసి ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? ఏం చేశారు? 25 క్రితం నువ్వు చేసిన శమంతక మణిహారం, 25 నన్ను మాత్రమే తాకిన ఆహారం ఈ రోజు నీ పెద్ద కూతురు మెళ్ళోకి ఎలా వచ్చింది చెప్పు. అమ్మగారు, మీరు పొరపాటు పడ్డట్టున్నారు. గిసంటి ఆరాలు రెండున్నాయా? ఒకటేమో మీరు బాగు చేయరని ఇచ్చిర్రు, ఇంకోటేమో నా కోడల కోసం తయారు చేసింది. అవును కాంచనమాల, నా బిడ్డల మీద నీ నీడ కూడా పడకూడదనుకున్న మనిషిని. అలాంటిది నా బిడ్డని నీ నగ ఎలా తాకనిస్తాననుకున్నావు? అది నేను చేసిన సమంతక మణిహారం కాదు, నా చిన్న కూతురు కుందన చేసిన సమంతక మణిహారం. ఓహో, అలాగా? అదే మాట నీ చిన్న కూతుర్ని చెప్పమను. అమ్మ కాంచనమాల గారు, శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఇక్కడ గొడవ ఎందుకమ్మా? మీకు దండం పెడతాను, ఈ పెళ్లి ఆగిపోతే దాని జీవితం సర్వనాశనమైపోతుందమ్మా. ఒక్క 10 నిమిషాలు ఓర్చుకోమ్మా. ఈ పెళ్లి అయిపోయిందంటే ఆ హారం గురించి మనం మాట్లాడుకుందాం. ఓర్చుకోవాలా? అంటే ఈ కుట్రకి సూత్రధారివి నువ్వే అన్నమాట. అది కాదమ్మా. వరలక్ష్మి, మర్యాద తెలియని మనుషులతో మాట్లాడితే మన మర్యాద పోతుంది. చెప్పుకుందనా, ఈ హారం మా నాన్న చేసింది కాదు, మా అక్క పెళ్లి కోసం నేను చేసిన సమంతక మణిహారం అని చెప్పు నువ్వు. అప్పుడు గాని కొంతమంది కళ్ళు తెరుచుకోవు. చెప్పమ్మా. నన్ను క్షమించు నాన్న. జీవితంలో మొదటిసారి తప్పు చేశాను, నిన్ను మోసం చేశాను. ఆ తప్పేంటో చెప్తే అక్క పెళ్లి ఆగిపోతుంది నాన్న. అదే జరిగితే నీ గుండె ఆగిపోతుంది. మాట్లాడవేంటి కుందనా? నువ్వు చెప్పే సమాధానం కోసం కొన్ని వందల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఈ పచ్చని పందిట్లో మనల్ని తప్పుడు మనుషులుగా నిలబెట్టాలని చూస్తున్నారు చూడు, వాళ్ళని చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి. నాన్న, అది నీ కూతురు నోరు విప్పదు మాణిక్యం.
తప్పు చేశావు. మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నావు. నా కూతురు ఏ తప్పు చెయ్యలేదని తెలిసిందో 25 సంవత్సరాలుగా నాలో రగులుతున్న అగ్నికి ఆహుతైపోతావు. అలాగే అలాగే చేద్దాం. ఎవరు ఆహుతి అయిపోతారో ఇప్పుడే తేలుస్తాను. చెప్పుకుందనా, ఆ నగ ఎవరిది? మీద నాదా? అది అది చెప్పమ్మా. దేవుడా, నిజం చెప్తే మా అక్క జీవితం నాశనం అవుతుంది. అదే అబద్ధం చెప్తే మా అక్క పెళ్లి జరిగి సంతోషంగా ఉంటుంది. నిజం చెప్పి మా అక్క జీవితాన్ని నాశనం చేయడం కంటే అబద్ధం చెప్పి మా అక్క పెళ్లి జరిపించడం నాకు ముఖ్యం. చెప్పమ్మా. ఈ పెళ్లి పందిరి మోగేలా, ఆ కాంచనమాల చెవులు చిల్లులు పడేలా నిజమేంటో చెప్పు. ఆ నగ నువ్వే చేశావని చెప్పమ్మా. అవును నాన్న, అక్కకి ఇవ్వడం కోసం ఆ హారాన్ని నేనే చేశాను. ఇప్పుడేమంటావు కాంచనమాల? నా కూతుర్ని నిజం చెప్పు నిజం చెప్పు అని నిలదీశావు కదా. ఇప్పుడు దీనికేమంటావా? ఇచ్చిన మాటకి కట్టుబడి నా కూతురు కాళ్ళు పట్టి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతావా? చెప్పు, వెళ్ళిపోతావా? మాణిక్యం, అవకాశం దొరికింది కదా అని అర్హతకి మించి మాట్లాడకు. ఆ తర్వాత నువ్వే నా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. నీ కూతురు నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో ఇప్పుడే తేలుస్తాను. కాంచనమాల! మాణిక్యం, ఒక్క నిమిషం. ఏయ్, వద్దండి, రా. ప్లీజ్ తీసుకెళ్ళొద్దు. ఈ హారం నీ అక్క కోసం నువ్వు తయారు చేసింది కదూ? అవును. అదే మాట మీ అక్క మీద ఒట్టేసి చెప్పు. చెప్పు. కాంచనమాల! ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పడం మా వంశంలోనే లేదు. ఒట్టేసి చెప్పినా, ఒట్టు వేయకుండా చెప్పినా నా కూతురు ఏం చెప్పిందో అదే నిజం. నేను అదే చెప్తున్నాను మాణిక్యం గారు. ఈ హారం నేనే చేశాను అని నీ కూతురు చెప్తోంది కదా. అదే మాట తన అక్క మీద ఒట్టేసి చెప్పమనండి. అప్పుడు నేను చెప్తాను, వీళ్ళందరి ముందు నీ ఇద్దరు కూతుళ్ళు బంగారాలని సర్టిఫికెట్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చెప్పమనండి. ఇంకా ఆలోచిస్తున్నావేంటి కుందనా? చెప్పమ్మా. అహంకారంతో అనుమానాలతో కళ్ళు మూసుకుపోయిన కాంచనమాలకు కళ్ళు తెరుచుకునేలా చెప్పు. చెప్పమ్మా, నిజం చెప్పు. దేవుడా, ఏంటి నన్ను ఇలా ఇరికించావు? అక్క మీద ఒట్టు పెట్టి అబద్ధం చెప్పడం అంటే నా చేతులతో తనని నేనే చంపుకున్నట్టు. నేను నిజం చెప్పినా నాకు అక్క దక్కదు,
అబద్ధం చెప్పిన అక్క దక్కదు. ఏం చెయ్యాలి? అక్కని ఎలా కాపాడుకోవాలి? మాట్లాడుకుందనా? నువ్వు మాట్లాడకపోతే ఆవిడ మాటే నిజమని నమ్మాల్సి వస్తుంది. మాట్లాడమ్మా. అది అది ఏ ఆపులల్లి చెప్పు. అనగా 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 నువ్వు చేసిందే కాదు.